దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన బలమైనటువంటి రెక్కల నీడలో దేవుడు మనలను కాపాడి ఉన్నారు. గడిచిన వారం అంతా కూడా ప్రభు తన కృప మనకు అనుగ్రహింపచేసి క్షేమం ఇచ్చి నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిళ్ళు తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిళ్ళు ఓపెన్ చేయండి, తెరవండి అందరూ కూడా. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. పిల్లలారా, బేతనియలో ఉన్నటువంటి ఈ కుటుంబమును గురించి మనము నేర్చుకొనుచు ఉన్నాం. బేతనియ అనే గ్రామంలో మార్త, మరియా, లాజరు అని పేర్లు కలిగినటువంటి ఒక కుటుంబము కనబడుతుంది. ఒక రోజున యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చారట. అప్పుడు ఆ ఇంటి వారట యేసు ప్రభువారికి విందు చేసిరి అని రాయబడ్డది. యేసు ప్రభు బేతనియా అనే ఊరికి వచ్చినప్పుడు, మార్తా, మరియా, లాజరుల ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబము యేసు ప్రభువారికి విందు చేశారు, ఆతిథ్యమును ఇచ్చారట. ప్రభు ఇలా చెప్పారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకై దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుని మేము చెప్పండి. ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. దేవుని పిల్లల మధ్య ప్రేమ ఉండాలి. అది కూడా దేవుని ప్రేమ ఉండాలి. అగాపే లవ్ అంటారు, అగాపే ప్రేమ. దేవుని ప్రేమ దేవుని పిల్లల మధ్య ఉండాలి. ఎలా ఉండాలి ఆ ప్రేమ? నిలువరముగా ఉండాలట. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడట. నిలువరముగా అంటే స్థిరముగా అని అర్థం. దేవుని ప్రేమ మన మధ్య ఒకరి ఎడల ఒకరము దేవుని ప్రేమను స్థిరముగా కలిగి ఉండాలి. ఏమంటే ఈరోజుండి రేపు పోయేది కాదు. నిత్యము దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఆ క్రింద ఇంకో మాట చెప్పారు, ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. దేవుని పిల్లలు ఆతిథ్యము చేయుట నేర్చుకోవాలి. ఆతిథ్యము ఇచ్చువారుగా ఉండాలి. యేసు ప్రభు బేతనియ అనే ఊరు వచ్చినప్పుడు, మార్తా, మరియా, లాజరుల ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబము యేసు ప్రభు వారికి ఆతిథ్యము ఇచ్చుచున్నది. ఆతిథ్యము ఇచ్చిందట. ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉంది. పిల్లలారా, మన కుటుంబాలు ఆతిథ్యము ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా నా కుటుంబము ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండునట్లు దీవించండి అని మనం దేవుణ్ణి అడగాలి. ఆతిథ్యము ఇచ్చుట అది మనకెంతో ఆశీర్వాదం. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆతిథ్యము చేయుట మరువకుడి అన్నాడు. మర్చిపోవద్దని చెప్తున్నాడు. మర్చిపోవద్దు అంటున్నాడండి. మర్చిపోవద్దని ఎందుకు చెప్తున్నాడు?
మరిచిపోవుట అనున్నది మనిషికి ఉన్న ఒక బలహీనమైన లక్షణం. మర్చిపోవటం అనేది చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటుంటాం. చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఏమండి, మళ్ళీ ఎప్పుడైనా దాన్ని జ్ఞాపకం చేసిన అయ్యయ్యో మర్చిపోయానండి అంటాం మనం. కొన్నిసార్లు చెడు విషయాలు మర్చిపోతూ ఉంటాం. వాస్తవానికి చెడు విషయాలు మర్చిపోవటం అది మనకు మంచిదే, మన జీవితానికి మంచిదే, ఆరోగ్యానికి మంచిదే, కుటుంబానికి కూడా మంచిదే. ఎప్పుడు చెడు విషయాలు మర్చిపోవడం, చెడు మాటలు, చెడు విషయాలు, ఏదైనా జరిగిన ఆ చెడు మర్చిపోవడం మంచిదే. కానీ చాలాసార్లు ఏం చేస్తున్నామంటే చెడుతో పాటు మంచిని కూడా మర్చిపోతున్నాం. మంచి మాటలు మర్చిపోతున్నాం, మంచి విషయాలు మర్చిపోతున్నాం, మంచి సంఘటనలు మర్చిపోతున్నాం. అందుకే మర్చిపోవుట అనున్నది మనిషికి ఉన్న ఒక బలహీనమైన లక్షణం. ప్రభు ఏం చెప్తున్నారంటే ఆతిథ్యము చేయుట మరిచిపోవద్దు అంటున్నాడు. మరిచిపోవటం మన బలహీనమైన లక్షణం గనక ప్రభు అంటున్నారు, ఓ మనుషుడా నువ్వు తరచుగా మర్చిపోతూ ఉంటావు. అందుకే నీకు ఏం చెప్తున్నానంటే మరిచిపోవద్దు అని చెప్తున్నాడు. మరిచిపోవద్దు. ఏమండి, ఏం మర్చిపోకూడదట? ఆతిథ్యము చేయుట మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ప్రభు చెప్తున్నారు అక్కడ, కొందరట తమకు తెలియకుండానే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారట, దేవుడికి ఆతిథ్యం ఇచ్చారట. తద్వారా వారి జీవితాల్లో ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆతిథ్యములో శ్రేష్టమైన ఆశీర్వాదములు దేవుడు దాచి ఉంచాడు. ఒక రోజున ఇలాంటి ఎండవేళ, మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. ఆ దినాల్లో చిన్న చిన్న గుడారములు వేసుకునేవారు. అబ్రాహాము మధ్యాహ్నం ఎండవేళ భోజనం చేశాడు. తన గుడారపు ఆ గుమ్మము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అబ్రాహాము కంటికి ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. అబ్రాహాము దగ్గరికి వచ్చుచున్నట్లుగానే కనబడుతున్నారు. ఆ ముగ్గురు మనుషులు అబ్రాహాము దగ్గరికి వచ్చుచూ ఉన్నారు. అబ్రాహాము ఆ ఎండవేళ ఆ ముగ్గురు మనుషులను చూశాడు. అప్పటికి అబ్రాహాముకు 99 సంవత్సరములు, అతని భార్యకు 89 సంవత్సరములు, బహు వృద్ధాప్యమును కలిగిన వారు. అప్పటికే అబ్రాహాము దేవుణ్ణి నమ్ముకుని 24 సంవత్సరాలు గడిచింది. అబ్రాహాముకు 75 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును దర్శించాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రాహాము కొన్ని వాగ్దానములు ఇచ్చారు. నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును దీవిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను, భూమి మీద ఇసుక రేణువుల వలెను దీవిస్తాను, విస్తరింప చేస్తానని దేవుడు అబ్రాహాముకు వాగ్దానములు ఇచ్చారు. విచిత్రం ఏంటనంటే అప్పటికి అబ్రాహాముకు వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది, కానీ ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు, ఒక్క కుమారుడు కూడా పుట్టలేదు అబ్రాహాముకి. అటువంటప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రాహాముతో, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దీవిస్తాను. ఇంట్లో అసలు కొడుకే లేడు, అబ్రాహాము ఇంట్లో కొడుకే లేడు. వివాహమై చాలా సంవత్సరాలు అయ్యింది. దేవుని పిల్లలారా, అబ్రాహాము దేవుని మాట నమ్మాడు, దేవుని నమ్మాడు, దేవుని వెంబడించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని అనుసరించాడు, దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవుని మహిమ చెప్పండి. సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుని నమ్ముకుని దేవునితో తన జీవితాన్ని ప్రారంభించి 24 సంవత్సరాలు అయిపోయింది.
అబ్రహాముకు 75 సంవత్సరముల వయసు నుంచి 99 సంవత్సరముల వయసు వచ్చేసింది. భార్యకు 89 సంవత్సరముల వయసు వచ్చేసింది. ఈ కాలంలో వారు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా. వాక్యం ఏం చెప్తుందంటే వారి శరీరము మృతతుల్యమైపోయిందట. వారి శరీరంలో ఉన్న బలమంతా ఉడికిపోయింది. శారమ్మ గారికి అయితే ఆమె గర్భము కూడా మృతతుల్యమైపోయింది. గర్భము యొక్క ఆ బలమంతా, ఆ శక్తినంతటిని గర్భము కోల్పోయింది. శరీరరీత్యా వారు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చేస్తారు. అసలు వాళ్ళు నడవటమే, వారి పనులు వాళ్ళు చేసుకోవటమే కష్టము అన్న పరిస్థితుల్లోనికి వారి జీవితాలు ఉంటున్నాయి. చాలా బలహీనమైన స్థితిలోకి వచ్చేస్తారు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమో అలాగే ఉండిపోయింది. ఆ వాగ్దాన నెరవేర్పు వారి జీవితాల్లో జరగనే లేదు. ఈ కాలంలో వారు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వయసు రీత్యా, ఆరోగ్యము రీత్యా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలహీనైపోయారు. ఇంకో ప్రక్కనేమో వారింట్లో ఒక కుమారుడు కూడా పుట్టక బిడ్డ లేనటువంటి వేదన వారిని చాలా కలతపరుస్తూ ఉంది. చాలాసార్లు భార్యాభర్తలు వేదన చెందుతూ ఉన్నారు. దేవునితో అయితే అబ్రహాము ఏకంగా వాదోపవాదాలు చేయటమే ప్రారంభించాడు. ఈ లోపున ఇంకా కొన్ని మాటలు వాళ్ళు వీళ్ళు అంటున్నటువంటి ఆ మాటలు అబ్రహాము శారమ్మల చెవులకు వినపడినప్పుడు వారి మనసు ఇంకా గాయమయ్యేది, ఇంకా బాధ పెరిగేది, బాధ రెట్టింపయ్యేది. ఇలాంటి పరిస్థితులు అబ్రహాము శారమ్మ జీవితాల్లో కొనసాగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఒక రోజున ఎండవేళ మధ్యాహ్న సమయంలో తన గుడారపు ఆ గుమ్మము దగ్గర కూర్చుని ఉండగా తన దగ్గరికి 3 మనుషులు వచ్చుచున్నట్లు అబ్రహాము కంటికి కనిపించింది. వారు రాని, ఎందుకు వస్తున్నారు, వారెవరో చూద్దాంలే అని అబ్రహాం అనుకోలేదట. ఆ మనుషులు అబ్రహాము దగ్గరికి వచ్చేంత వరకు అబ్రహాము వెయిట్ చేయలేదట. అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? ఆ ఎండవేళ, ఆ మధ్యాహ్న సమయంలో, ఆ 99 సంవత్సరముల వయసులో, ఆ వృద్ధాప్యపు వయసులో, అసలు నడవటమే, తన పనులు తాను చేసుకోవడమే కష్టము అనుకుంటున్న ఆ వయసులో అబ్రహాము లేచి ఆ మనుషులు ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడట. ఆ 3 మనుషులను ఎదుర్కొన్నాడు, వారిని కలుసుకున్నాడు, వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వారితో అంటున్నాడు, అయ్యలారా, నా ఇంటికి రండి, నేను మీకు కొంత భోజనం పెడతాను, మీ కడుపులను నింపుకోండి, నా ఇంట మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, మీ ప్రాణములను సేద తీర్చుకోండి, అలసట నుంచి కొంచెం విడుదల పొందండి, నా ఇంటికి రండి, నేను మీకు ఆతిథ్యం ఇస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారట, సరే అబ్రహామా, నువ్వు చెప్పినట్లుగానే చెయ్యి అన్నారట. ఆ 3 మనుషులను తీసుకొచ్చాడు. అబ్రహాం ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడన వారిని కూర్చోబెట్టాడు. అబ్రహాం అట పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్ళాడట. 89 సంవత్సరముల వయసులో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఆమె. పరిగెత్తుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యతో అంటున్నాడు, శారమ్మ, త్వరగా 3 కేజీల పిండి తీసుకుని, ఎంత పిండి? 3 కేజీల పిండి తీసుకుని దాన్ని పిసికి రొట్టెలు కాల్చు, మన ఇంటికి అతిథులు వచ్చారు, మన వారికి భోజనం పెట్టాలని చెప్పాడు. భర్త మాటను జవదాటని భార్య శారమ్మ గారు. భర్తను ఎప్పుడు కూడా నా యజమానుడా అని పిలిచేటటువంటి భార్య శారమ్మ గారు. చిత్తం అలాగేం చెప్పింది. ఆ ఓపిక లేని పరిస్థితుల్లో, ఆ బహు వృద్ధాప్యంలో ఉండి కూడా అసలు తన భర్తకు వండి పెట్టుకోవడమే, ఎవరైనా వండి పెడితే బాగుండును అనుకునే ఆ వయసులో కూడా భర్త చెప్పిన మాట
కొట్టివేయకుండా శారమ్మ గారు 3 కేజీల పిండి తీసుకుని పిసికి రొట్టెలు కాల్చడం మొదలెట్టింది. ఈ లోపల అబ్రహాము గారు తనకు గొర్రెలు మేకలు మందలు ఉన్నాయి, ఆ మందల దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడట. అందులో నుంచి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకుని పనివాడికి ఇచ్చి పనివాడితో అన్నాడట, దీన్ని త్వరగా సిద్ధము చేయి, రెడీ చేయి, నువ్వు దీన్ని త్వరగా మాంసం తయారు చేయి అన్నాడట. అప్పుడు పనివాడు చాలా వేగముగా ఆ గొర్రె పిల్లను మాంసముగా తయారు చేశాడు. దాన్ని తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాం పట్టుకెళ్ళి శారమ్మ గారికి ఇచ్చాడు. శారమ్మ గారు అప్పటికి రొట్టెలు కాల్చే పనిలో ఉంది. అబ్రహాం తీసుకొచ్చిన ఆ మాంసమును వెంటనే ఆమె కూరగా వండింది, వంట చేసింది. 89 సంవత్సరముల వయసులో ఆ పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారమ్మ గారు ఏం చేశారట, భర్త చెప్పిన మాటను కొట్టివేయలేదు. వెంటనే దేవుని బిడ్డలారా, ఆ వచ్చిన అతిథులకు వారు చక్కటి భోజనమును సిద్ధపరిచారు. రొట్టెలను సిద్ధపరిచారు, మాంసం సిద్ధపరిచారు, ఇంకా వెన్నను పాలను సిద్ధపరిచారు. ఇంకా రకరకాల పదార్థాలు ఉన్నాయి అక్కడ. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. అబ్రహాము సిద్ధపరచబడిన పదార్థాలన్నీ తీసుకుని ఆ వచ్చిన అతిథుల దగ్గరికి వచ్చాడు. వారి ముందు పెట్టి, అయ్యలారా మీరు కడుపు నిండా భోజనం తినండి అన్నాడు. ఆ ముగ్గురు భోజనం తింటూ ఉన్నారు. అబ్రహాము ఒక 4 అడుగులు పక్కకు వేసి ఆ చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. వాళ్ళు భోజనం చేస్తూ అబ్రహాముని అడిగారు, అబ్రహామా నీ భార్య ఎక్కడుంది అంటే, అయ్యా ఆ గుడారంలో ఉందయ్యా అన్నాడు. ఆ వచ్చిన ముగ్గురు భోజనం చేశారు. అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యంను వారు స్వీకరించారు. వారు కడుపులు నింపుకున్నారు. దేవుని పిల్లలారా, వాళ్ళు వెళ్ళే ముందు అబ్రహాముతో మాట చెప్పారు. ఏమనంటే, అబ్రహామా వచ్చే సంవత్సరం ఇదే రోజు మరలా మీ ఇంటికి వస్తాము, నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది అన్నారు. ఎంత అద్భుతం అండి! నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది, నీ భార్య కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు అని చెప్పారు వాళ్ళు. ఇంతకీ ఆ వచ్చిన ముగ్గురు మనుషులు ఎవరో అబ్రహాంకు తెలియదు, కానీ వచ్చింది మాత్రం దేవుడే. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే మనుషుల రూపములో అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును ఆ రోజున దేవుడు స్వీకరించాడు. అంత వృద్ధాప్యంలో అబ్రహాం భోజనం పెడతానంటే, అబ్రహామా నువ్వే ముసలోడివి, నీ భార్య కూడా ముసలిది, మీరేం పెడతారులే, వద్దులే అని అనలేదట ప్రభు. వెన్న ప్రభు అన్నారు, అబ్రహామా నువ్వు చెప్పినట్టు కానిము అన్నారు. అబ్రహాం భోజనం పెట్టాడు. ఆ భోజనం ఆతిథ్యాన్ని ప్రభు స్వీకరించారు. వెళ్ళే ముందు అబ్రహామును దీవించి దేవుడు వెళ్ళారు. పిల్లలారా గమనించండి, 25 సంవత్సరముల నిరీక్షణ, వాగ్దానము యొక్క ప్రతిఫలము ఆ రోజున అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాం జీవితంలో నెరవేర్చబడ్డది. దేవుడు ఆ మాట పలుకుతూ ఉంటే గుడారంలో ఉన్న శారమ్మ గారు తనలో తాను నవ్వుకుందట. ఆయనంటే అలా మాట్లాడతాడు, నేను చూస్తేనేమో ముసల్దాని, ఈ శరీరం అంతా కూడా ఉడికిపోయింది, నా గర్భము కూడా ఉడికిపోయింది, ఈ వయసులో నేను బిడ్డను కనటమా, ఇది జరిగే పనేనా అని అనుకుని నవ్వుకుందట. నిజమే, ఆమె వయసు పరంగా ఆలోచన చేస్తే ఆమె ఒక బిడ్డను కనుటకు అది వయసు కాదు. పోనీ ఆమె గర్భం ఏమన్నా ఒక బిడ్డను కనుటకు బలం కలిగిందంటే వాక్యం అంటుంది ఆమె గర్భము కూడా మృతతుల్యమైపోయింది అంటుంది. ఏమండి, అంత వృద్ధాప్యంలో ఒక బిడ్డను కనుటకు సైన్స్ ఏమైనా ఒప్పుకుంటుందా, యాక్సెప్ట్ చేస్తుందంటే నో, సైన్స్ పరంగా జరిగే పని కాదు. పోనీ వైద్య శాస్త్రం ఆలోచించేద్దాం,
ఆ 89-90 సంవత్సరాల వయసులో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నేను బిడ్డను కనాలి, నాకు మందులు ఇవ్వండి, మందులు వాడతాను అని అన్నారు అనుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? సాధ్యమయ్యే పనా? కాదు కదా, ఎట్టి పరిస్థితులు కూడా కాదు. ఏమండి, వయసు పరంగా సాధ్యమయ్యే పని కాదు, ఆమె కలిగి ఉన్న గర్భం పరంగా సాధ్యమయ్యే పని కాదు, సైన్స్ పరంగా సాధ్యమయ్యే పని కాదు, వైద్యం పరంగా మెడిసిన్ పరంగా సాధ్యమయ్యే పని కాదు. ఏ వైపు నుంచి చూసినా అది సాధ్యమయ్యే పని కాదు. ఆ వయసులో 89 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో ఒక బిడ్డను కనుటకు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కానీ అన్ని పరిస్థితులను సాధ్యపరచగలిగిన దేవుడు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. అంతే కదా, వాక్యం ఏమంటుంది? నాకు సమస్తమును సాధ్యం. ఏమైనా సాధ్యపరచగలిగిన దేవుడు. దేవుడు తలంచుకోవాలి కానీ మన బ్రతుకులో ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కొన్నిసార్లు మనం అడిగితే చేయకపోవచ్చు, మనం కోరుకుండా జరగకపోవచ్చు. కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే, దేవుడు నీకు చేయాలనుకుంటే, దేవుడు తలంచుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైనా సాధ్యమవుతుంది. పిల్లలారా, ప్రభు వెళ్ళిపోయిన కొద్ది దినాలకే శారమ్మ గారు గర్భవతి అయ్యారు. దేవుడు చెప్పినట్లుగా మరుసటి సంవత్సరం వచ్చేసరికి శారమ్మ ఒడిలో ఇస్సాకు అని పేరు పెట్టబడిన ఒక కుమారుడు ఉన్నాడు. అబ్రహాము ఇంట్లో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడ్డది. ఆ ఇస్సాకు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వివాహం చేశారు. దేవుడు అతనికి 2 కుమారులు ఇచ్చాడు, యాసావు, యాకోబు. మళ్ళా వాళ్ళిద్దరూ పెరిగారు, పెద్దవారయ్యారు. దేవుని పిల్లలారా, యాసావు ఓ 12 మంది కుమారులను కన్నాడు, యాకోబు ఓ 12 మంది కుమారులను కన్నాడు. యాకోబు కలిగిన 12 మంది కుమారులను దేవుడు మరలా దీవించాడు. దేవుని పిల్లలారా, ఆ 12 మంది కుమారుల ద్వారా మరలా ఇంకా చాలామంది మనుషులు పుట్టడం దేవుడు ప్రారంభించాడు. దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆకాశ నక్షత్రముల వలె సంతానము విస్తరించింది. ఒకరోజు వచ్చింది దేవుని పిల్లలారా, అబ్రహాము సంతానములో నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారు. వారందరూ కలిపి ఒక దేశముగా ఏర్పడ్డారు. ఈ రోజున ప్రపంచ పటములో ఇజ్రాయేలు అనే ఒక దేశం కనబడుతుంది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అబ్రహాము కుటుంబములో నుంచి వచ్చినటువంటి సంతానమే. ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడండి అబ్రహాము. దేవుని బిడ్డలారా, దేవుడికి ఒక పూట భోజనం పెట్టి ఏం చేశాడండి? దేవుడికి ఒక పూట భోజనం పెట్టి 25 సంవత్సరాల వాగ్దాన ప్రతిఫలాన్ని పొందేశాడండి. నిజమే పిల్లలారా. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆతిథ్యము చేయుట మర్చిపోవద్దు. కొంతమంది అట తెలియకయ్యే దేవునికి వారు ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డారట. ఇంకా కొంచెం ముందుకు వెళితే అబ్రహాము ఇంటిలో నుంచి వచ్చిన లోతు అనే ఒక వ్యక్తి కనబడతాడు. అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు లోతు. ఒకరోజున అబ్రహాము నుంచి విడిపోయి సొదొమ గొమొర అనే ఆ పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ గుడారాలు వేసుకుని ఆ ఊరి పెద్దలతో కలిసి తను ఒక పెద్దగా చలామణి అవుతూ తన బ్రతుకుతూ ఉన్నాడు లోతు. ఒక రోజున దేవుడు ఆ లోతు ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ గొమొర అనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్న ప్రజలు చాలా భయంకరమైన పాపపు జీవితాన్ని కలిగిన వారు. దేవుడు అనుకున్నాడట, సాక్షాత్తు నేనే
ఆ సొదొమ గొమొర పట్టణాలకు వెళ్తాను, ఆ ప్రజల యొక్క పాపమును నా కల్లారా నేను చూడాలి అనుకున్నాడట. దేవుడు వచ్చాడు, లోతు ఆ కాపురమున్న సొదొమ గొమొర పట్టణాలకు వచ్చాడు. అప్పుడు లోతు ఆ ఊరి పెద్దలతో గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఇద్దరు మనుషులు రావటం లోతు చూశాడు. ఇద్దరు మనుషులను రావడం చూశాడు. అబ్రహాము దగ్గరికి ముగ్గురిగా వెళ్ళిన దేవుడు లోతు దగ్గరికి ఇద్దరుగా వెళ్ళాడు. వెంటనే లోతు నాకెందుకులే, వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో, ఈ దారిని పోతున్నారేమో అని అనుకోలేదట. వెంటనే లోతు లేచి ఆ ఇద్దరు మనుషుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం పెట్టి తన ఇంటికి ఆ ఇద్దరు మనుషులను తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి ఆ మనుషులకు లోతు ఆతిథ్యం ఇచ్చాడట, విందు చేశాడు, వారికి భోజనం పెట్టాడు. వారు భోజనం చేశారు. వారు భోజనం చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి మనుషులు లోతుతో చెప్తున్నారు, లోతు, మేము ఈ ఊరు రావటానికి కారణం ఒకటి ఉంది. ఏమిటా కారణం అంటే, ఈ ఊర్లో ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు బహు పాపులు, వీళ్ళను శిక్షించడానికే మేము వచ్చాం. కనుక నువ్వు ఒక పని చేయన్నారు. ఏంట పని అంటే, నీవు, నీ భార్య, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ కుమార్తెలను వివాహం చేసుకోబోయే అల్లుళ్ళు, వీళ్ళందరినీ తీసుకుని ఈ రాత్రికి రాత్రే నీవు ఈ ప్రాంతం విడిచిపెట్టి మేము చూపించే ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పారు. రాత్రి, అర్ధరాత్రి సమయం, అది మిడ్ నైట్. అప్పుడు చెప్తూ ఉన్నారు, ఈ రాత్రికి రాత్రే నీవు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పారు. ఆ రాత్రి తన కుమార్తెను పెళ్ళిళ్ళు చేసుకోబోయి అల్లుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళట లోతును ఎగతాళి చేశారట. మేము రాము అన్నారట. నువ్వు వెళితే వెళ్ళు అన్నారట. నీ దారి నువ్వు చూసుకో అన్నారట. మేము ఇక్కడే ఉంటాము అన్నారట. సరే, ఏం చేయాలో అర్థం కావటం లోతుకి. టైం డిలే చేస్తూ ఉన్నాడు. ఇక వచ్చినటువంటి ఇద్దరు మనుషులు లాభం లేదనుకుని లోతును, అతని భార్యను, అతని ఇద్దరు కూతుళ్ళను, వీళ్ళ నలుగురిని వాళ్ళ చేతులు పట్టుకుని ఊరి బయటకు తీసుకువెళ్ళారట. ఆ రాత్రి ఊరి బయట నిలబెట్టి ఓ మాట చెప్పారు, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వారికి ఒక కొండను చూపించి అక్కడికి మీరు పారిపోండి అని చెప్పారు. ఆ మిడ్ నైట్, అర్ధరాత్రి లోతు కుటుంబము పరుగులెత్తుతూ ఉంది. లోతుతో పాటు అతని భార్య, అతని ఇద్దరు కుమార్తెలు పరుగులెత్తుతూ ఉన్నారు. వాళ్ళ కొండకు చేరుకునేసరికి తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడట. సూర్యుడు ఉదయించాడు. పిల్లలారా, వారు కొండ ప్రాంతం చేరుకునేసరికి ఏం జరిగింది అని అంటే, వారు కాపురం ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణాల మీద ఆ రాత్రి అందరూ పండుకున్నారు, నిద్రావస్థలో మత్తులో ఉన్నారు. ఆ రాత్రి దేవుడు ఆకాశము నుంచి అగ్నిని, గంధకమును పంపించారట. ఆ సొదొమ గొమొర పట్టణాల మీద దేవుడు తన ఉగ్రత కుమ్మరించినప్పుడు ఆ రాత్రికి రాత్రే సొదొమ గొమొర పట్టణములు కాలిపోయే, సూర్యుడు ఉదయించే సమయానికి ఈ రెండు పట్టణములు బూడిదగా మారిపోయాయి. ఆ పట్టణములో నుంచి వస్తున్న పొగ ఆకాశమును అంటున్నంతగా ఆ పొగ కనబడతా ఉంది. లోతు కుటుంబం ఆ సోయరుకు చేరిన తరువాత ఈ సొదొమ గొమొర పట్టణాల వైపు చూస్తే ఆ పట్టణాల నుంచి వచ్చే పొగట ఆకాశమును అంటున్నంతగా, అంత విస్తారముగా పొగ పెరుగుతూ ఉంది, కనబడుతూ ఉంది. పిల్లలారా, ఆ రాత్రి వాస్తవానికి లోతు కుటుంబము కూడా ఆ అగ్ని గంధకాల్లో కాలి బూడిదైపోవాలి. కానీ దేవుడు వారిని రక్షించాడు. ఆ రోజున దేవుడు లోతు కుటుంబాన్ని
రక్షించాడు. ఎందుకు రక్షించాడు అనంటే, పిల్లలారా, ఆ రాత్రి ఆ ప్రాంతానికి వచ్చిన ఇద్దరు మనుషులను లోతు తన ఇంట చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఏమండి, భోజనం పెట్టి లోతు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. అందుకే వాక్యం చెప్తుంది, కొందరు తమకు తెలియకుండానే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చి వారు ఎంతగానో దీవించబడ్డారు. అందుకే ప్రభు చెప్తున్నారు, పిల్లలారా, ఆతిథ్యము చేయుట మరిచిపోవద్దు. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 12-13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఎలాగివ్వాలంటే ఆతిథ్యమో శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అంటున్నాడు. ఆతిథ్యము చేయడం మర్చిపోవద్దు అన్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇచ్చే ఆతిథ్యం అట శ్రద్ధగా ఇవ్వండి అంటున్నాడు. అందులో అశ్రద్ధ ఉండకూడదట. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అశ్రద్ధ ఉండకూడదటండి. దేవుని పిల్లలారా, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు నువ్వు పెట్టేదాన్ని దేవుడు చూడడం, నీ మనస్సును దేవుడు చూస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం చూస్తాడు? నీ మనస్సును చూస్తాడు. నువ్వేం పెట్టావో దేవుడు చూడ్డం. నువ్వేం పెట్టావో దేవుడు చూడ్డం. ఒక రోజున ప్రభు తన శిష్యులను పంపించారు. ఇద్దరిద్దరు చొప్పున సువార్త పరిచర్యకు దేవుడు తన శిష్యులను పంపించాడు. పంపించినప్పుడు వారితో మాట చెప్పాడు. ఏమనంటే, మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి సమాధానము అని ప్రకటించండి అన్నాడు. రెండో మాట చెప్పాడు. ఏమనంటే, ఆ ఇంటి వారు మీకు ఏది పెడితే దానిని మీరు భుజించండి అని చెప్పాడు. వాళ్ళు ఏం పెడితే మీరు తినండి. ఏం పెట్టారా అని చూడొద్దు. వాళ్ళు ఏది పెడితే మీరు దానిని తినండి అని చెప్పాడు. అదే దేవుడు చూస్తాడు. నీవేం పెట్టావో అది చూడు దేవుడు. పెట్టేటప్పుడు నీ మనసు ఎలా ఉన్నదో అది చూస్తాడు దేవుడు. అది చూస్తాడు. పిల్లలారా, కయ్యను హేబేలు దేవునికి అర్పణ అర్పించినప్పుడు దేవుడు అట హేబేలు అర్పణ అంగీకరించాడట, కయ్యను అర్పణ అంగీకరించలేదట. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు దేవునికి అర్పించారు, ఇద్దరు శ్రేష్టమైనవి అర్పించారు. హేబేలు గొర్రెల మందలో నుంచి శ్రేష్టమైన గొర్రె పిల్లని అర్పించాడు. కయ్యను వ్యవసాయం చేసేవాడు, తన పంట పొలములో నుండి శ్రేష్టమైన వాటినే దేవునికి అర్పించాడు. చాలామంది తెలియక ఏమంటారంటే, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదంటే కారణం కయ్యను శ్రేష్టమైనవి అర్పించలేదు అంటారు. పాడైపోయినవి, పనికిరానివి దేవునికి అర్పించాడు, అందుకే దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు అని చెప్తారు. అది తప్పది. కయ్యను కూడా దేవునికి పంట పొలములో నుంచి శ్రేష్టమైన వాటిని అర్పించాడు. అయినను దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అతని మనస్సు దేవునికి అర్పణ అర్పించడానికి ఏమండి ఇష్టత లేని స్థితిలో ఉంది. ఇష్టత లేని స్థితిలో ఉంది. అంటే దేవునికి అర్పించడానికి అతని మనసులో ఇష్టం లేదు. తమ్ముడు అర్పిస్తున్నాడు కనుక నేను అర్పిస్తున్నాను అన్న మనసే తప్ప, అర్పించేటప్పుడు శ్రేష్టమైనది అర్పించాలన్న ఆలోచనే తప్ప, అర్పించేటప్పుడు ఆ కయ్యను దగ్గర శ్రద్ధ కనబడలేదు దేవునికి, ఇష్టము కనబడలేదు దేవునికి. అందుకే పిల్లలారు ప్రభు చెప్తున్నారు, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా చేయమన్నాడు దేవుడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, అశ్రద్ధ చెయ్యొద్దు అన్నాడు. ఏమండి, అశ్రద్ధగా మనం ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అశ్రద్ధ ఉండకూడదండి. అశ్రద్ధ దేవునికి ఇష్టం కాదండి. ఏ విషయంలో అయినా సరే, భక్తులైనా, ప్రార్థనలో అయినా, వాక్యములో అయినా, ఆత్మీయతలో అయినా, దేవుని కార్యం చేయటంలో అయినా,
దేవుని మందిరానికి వచ్చుటలో అయినా, దేవుని ఆరాధించుటలో అయినా అశ్రద్ధ దేవుడికి ఇష్టం కాదు. ప్రభు అంటారు, దేవుని కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్నారు. నువ్వు శ్రద్ధగా చేస్తే దీవించబడతావు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును అని ప్రభు చెప్పారు. శ్రద్ధ నీలో ఉంటే, ఇష్టం నీలో ఉంటే, ప్రేమ నీలో ఉంటే, నువ్వు చేసేది ఏదైనా సరే శ్రద్ధతో చెయ్యాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. శ్రద్ధ కలిగిన వారికి ఆశీర్వాదం ఇస్తాడు, అశ్రద్ధ కలిగిన వారికి శాపం పొందుకుంటా. అందుకే పిల్లలారా, నువ్వు పెట్టేటప్పుడైనా సరే శ్రద్ధగా పెట్టు. అశ్రద్ధగా, అయిష్టంగా పెట్టొద్దు, లేదా పెట్టడం మానేసి. కానీ వాక్యం ఏం చెప్తున్నానంటే, ఆతిథ్యం ఇచ్చేటప్పుడట చెప్పండి ఎలా చేయమన్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, అశ్రద్ధగా మాత్రం ఆతిథ్యం ఇవ్వకూడదు. ఇంకో మాట చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడు. ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలట. ఎలా ఉండాలట అండి? ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలట. అది ఆశీర్వాదం. ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి కొన్ని వేల మంది మనుషులు వచ్చారు. కొన్ని వేల మంది. పురుషుల సంఖ్య ప్రత్యేకించి 5,000 మంది. స్త్రీలు, పిల్లలు వీళ్ళందరినీ కలిపితే కొన్ని వేల మంది మనుషులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎప్పుడో ఉదయం వచ్చారు, సాయంకాలం అవుతుంది. శిష్యులు ప్రభు చెవు దగ్గరికి వచ్చి చెవులో గుసగుసలు ఆడుతున్నారు. ఏమనంటే, ప్రభువా, సాయంకాలం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, ఈ ప్రజల్ని ఇంటికి పంపించేద్దాం. ఇంటికి పంపించేస్తే వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు అని చెప్పాడు. శిష్యులు అంటున్నారు ప్రభుతో. అప్పుడు ప్రభు అన్నారు, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యేసు, వారు వెళ్ళనక్కరలేదు. ఏమన్నాడు ప్రభు? మీరే వారికి భోజనం పెట్టండి అంటున్నాడు. దేని మహిమ చెప్పండి గట్టిగా, 2 చేతుల పైకి చెప్పండి. ప్రభు అంటున్నారు, వారు ఎక్కడికి వెళ్ళవద్దు. ఆకలితో వాళ్ళని పంపించడం ఎందుకు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, మీరే వారికి భోజనం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? వేల మీద ఉన్నారు. వాళ్ళు వేల మీద ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీరే వారికి భోజనం పెట్టండి అంటున్నాడు. ప్రభు అంటున్నారండి, ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలట. ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలి. చాలాసార్లు ఏమండి, చాలాసార్లు ఎవరైనా పెడితే తినటానికే చూస్తున్నాం తప్ప మనం మాత్రం పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఏమండి? అందుకే ప్రభు అంటున్నారు, ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వండి. వారు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. మీరే పెట్టినందుకు అన్నాడు. ఏమయ్యా, ఎంతసేపు వాళ్ళు పెడితేనే నువ్వు తినడం కాదు, అప్పుడప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా పెట్టాలి. ఎవరు పెడతారా? ఏమండి, ఎవరు పెడతారా? ఎవరు పెడతారా? జలగకట 2 కూతుళ్ళు ఉన్నారట. 2 కూతుళ్ళు. బహుశా 2 కూతుళ్ళు కవల పిల్లలు అయి ఉంటారు. అందుకే ఒకే పేరు పెట్టుకుంది జలగ. ఆ కూతుళ్ళిద్దరికి ఒకే పేరు పెట్టుకుంది. కవల పిల్లలు అన్నమాట వాళ్ళు. ఏం పేరు పెట్టుకుంది? ఎంతసేపు ఇమ్ము ఇమ్మే కదా. ఇస్తానన్నది లేదు, పెడతాను అన్నది లేదు. ప్రభు అంటున్నారు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టండి. నిజమే, ఒకనికి ఒకడు ఏం చేయాలటండి? ఆతిథ్యం ఇవ్వాలి.
ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుట నేర్చుకోవాలి. ఒకరికి ఒకరు భోజనం పెట్టడం నేర్చుకోవాలి. ఒకరికి ఒకరు విందు చేయటమో నేర్చుకోవాలి. మన జీవితాల్లో అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. నిజంగా అది మనకెంతో ఆశీర్వాదం. ఒక రోజున ఒక సంఘటన, జరగబోయే సంఘటన ప్రభు మనకు తెలియచేశారు. భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటన. ఒక రోజునట యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ప్రజలందరూ కూడా తీర్పు కొరకు ఆయన ముందు నిలవబడతారు. ఆదాము దగ్గర మొదలుకొని మన వరకు, మన తర్వాత పుట్టిన మనుషులు కూడా ఏమండి యేసు ప్రభు ముందు నిలవబడతారు. కొంతమంది ఆయన కుడివైపున ఉంటారట, ఇంకొంతమంది ఆయనకు ఎడవైపున నిలవబడతారట. ప్రజలందరూ ఈ రెండు గుంపులలో ఏదో ఒక గుంపులో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ గుంపులో నువ్వు ఉంటావో ఏమండి అది నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ రెండు గుంపులో ఏ గుంపులో నీవు ఉంటావు? ఒక గుంపు యేసుప్రభు కుడివైపున ఉంది, ఇంకొక గుంపు ఏమో యేసుప్రభు వారికి ఎడమవైపున ఉంది. కుడివైపున ఉన్న గుంపుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగంతో ఉన్నాను, మీరు నన్ను పలకరించారు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడడానికి మీరు వచ్చారు అని కుడివైపున ఉన్న వారితో చెబుతూ వారిని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు వీళ్ళకి ఏమో అర్థం కాలే, కుడివైపు ఉన్న వాళ్ళకి ఏమో అర్థం కాలే. ప్రభు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కాక తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారట విచిత్రంగా. వాళ్ళు క్వశ్చన్ అడిగారు ప్రభుని, ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, నీకు ఎప్పుడు భోజనం పెట్టాం, నీకు ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాం, నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు శ్రమల్లో ఉన్నావు, నిన్ను ఎప్పుడు పలకరించాం, నీకు ఎప్పుడు మేము సహాయం చేసాం, నీకు ఎప్పుడు మేము బట్టలు ఇచ్చాం అని అడుగుతున్నారట. ప్రభు అన్నారు, అల్పులైన వారిలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకును చేసితిరి అన్నాడు ప్రభువారు. గట్టిగా చెప్తామా? ఒకనికి మీరు చేశారు. ఎవరో ఒకరు అల్పులైన వారు, బలహీనులైన వారు, కష్టంలో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, దాహముతో ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, నీ కంటికి కనిపించినప్పుడు నీవు చేయగలిగిన ఉపకారం నువ్వు వారికి చేసావు. అందుకే నీవు నాకును చేసినట్టే అని చెబుతూ ప్రభు అంటున్నారు వారితో, మీ తండ్రి రాజ్యంలో మీరు సంతోషించండి అని చెప్పాడు. రెండో వైపు తిరిగాడు, ఎడవైపు తిరిగాడు. ఎడవైపున ప్రజలను కూడా ప్రభు సేమ్ క్వశ్చన్లు అడిగాడు. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొన్నాను, దాహం ఇవ్వలేదు. వస్త్రహీనంగా ఉన్నాను, బట్టలు ఇవ్వలేదు. రోగంతో ఉన్నాను, ఎప్పుడు నన్ను పలకరించలేదు. శ్రమలో ఉన్నాను, మీరు నన్ను ఎప్పుడు కూడా చూడటానికి కూడా రాలేదు అన్నారు. సేమ్ సిచ్యువేషన్ వీళ్ళకేం అర్థం కాక తెల్లమొహాలు వేసుకుని యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, నువ్వు ఎప్పుడు దాహంతో ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్త్రహీనంగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావు, మాకు తెలుసుంటే బొట్ల యాపిళ్ళు ద్రాక్షపళ్ళు పట్టుకోద్దుమే అని వీళ్ళు అడుగుతున్నారు ప్రభుని. అప్పుడు ప్రభు అన్నారు, అల్పులైన వారిలో ఒకనికి కూడా మీరు చెయ్యలేదు గనుక నాకును మీరు చెయ్యలేదు అని చెప్పారు. వీళ్ళ ముందు కూడా ఏమండి ఆకలితో ఉన్నవారు,
దాహంతో ఉన్నవారు, వస్త్రహీనులు, రోగంతో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిస్సహాయలో ఉన్నవారు, ఇటువంటి వ్యక్తులు ఈ ఎడవైపున ఉన్న వ్యక్తుల కంటికి చాలాసార్లు కనిపించారట. కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టని మనుషులు అనమాట. వీళ్ళు పేషెంట్ చూడడానికి వెళ్తారు. పేషెంట్ హాస్పిటల్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న పేషెంట్ చూడడానికి వెళ్తారు. కనీసం కొన్ని హాస్పిటల్ కూడా పట్టుకెళ్ళరు వాళ్ళు. ఆ టైప్ మనుషులు అనమాట వీళ్ళు. ఏమండి? కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళకి ఏదైనా వచ్చిందనుకో వీళ్ళంటికి మాత్రం బొట్టలు పట్టుకొచ్చేయాలి అందరూ. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తావు, ఆ టైప్ అనమాట. ఎడవైపున ఉన్న వాళ్ళందరూ కూడా. మీరు కాదు, నాకు ఎడవైపున కాదు, యేసుబాబుకి ఎడవైపున. ఏమండి? యేసుప్రభుకి ఎడవైపున ఉన్నవాళ్ళు ఆ టైప్ అనమాట. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, అల్పులైన వాళ్ళు ఒకనికి కూడా మీరు పెట్టలేదు, మీరు చూడలేదు, అందుకే నాకు కూడా మీరు చేయలేదు. ఈరోజు నీతి ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ఆ రోజు ఈ రెండు గుంపులో ఏదో ఒక గుంపులో నీవు నిలబడతావు, నేను నిలబడతాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ గుంపులో నిలబడతావో ప్రశ్నించుకో. కుడివైపున గుంపులో నిలబడతావా, ఎడవైపున గుంపులో నిలబడతావా? కొంతమంది ఉంటారండి, చిరిగిపోతే 10 సార్లు కుట్లేసన్నా తొడుక్కుంటారే కానీ ఏమండి, మసుగుడు కూడా పనిచేద్దండి. ఆ గొడ్డ మొక్క ఎవరికి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు, ఒప్పుకోరు. చిరిగిపోతే మళ్ళా కొడతారు, పక్కన చిరిగిపోయింది మళ్ళా కొడతారు. చిరిగిపోయింది అనుకోండి, కుట్టిన తర్వాత మళ్ళీ పక్కన చిరిగిపోతుంది కదా, మళ్ళా పక్కన కొడతారు, మళ్ళా పక్కన చిరిగిపోతే మళ్ళా కొడతారు. బతుకున్నప్పుడు 10 రూపాయలు ఎవరికి పెట్టడం చేత కాదు, చచ్చిపోయాక మాత్రం పలావ్ పెడతాము అంటారండి. చచ్చిపోయాక నువ్వు ఏం చేస్తే ఉపయోగం చెప్పండి? ఏం పెడితే ఉపయోగం? ఏమండి? ఓ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి మీద కప్పడానికి ఓ దండ పట్టుకెళ్తే ఉపయోగం ఏంటి? నువ్వు దండ తెచ్చావా, మీద కప్పడానికి సాల్వో తెచ్చావా చూస్తాడు చచ్చిపోయిన వ్యక్తి. చూడరుగా. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వ్యక్తి దగ్గర దండలు పట్టుకెళ్తారు. అది గౌరవం, గౌరవం పద్ధతి, అది దండలు పట్టుకెళ్తారు. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి నువ్వు దండ తెచ్చావో చూస్తాడా? చూడ కదా. అదే ఆ వ్యక్తి బతుకుండగా ఏమండి, ప్రేమగా ఒక్క మాట మాట్లాడావు అనుకో, లేకపోతే ఆ వ్యక్తి ఏదన్నా కొంచెం బలహీన స్థితిలో ఉంటే నువ్వు వెళ్ళి పలకరించావు అనుకో, ఎంత సంతోషిస్తాడండి ఆ వ్యక్తి, ఎంత తృప్తి పొందుతాడు. ఈరోజున ప్రభువు చెప్తూ ఉన్నారు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు, అంటే సంఘములో ఉన్న వారి ఎడల మేలు చేయుదము. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేయమంటున్నాడు దేవుడు? మేలు చేయుదము. ఏం చేయాలంటే మనం మేలు చేయండి, మేలు చేయండి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు చేయకుండా నీ చేతిని వెనకకు తీసుకోవద్దు అని చెప్పారు ప్రభువారు. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు నువ్వేం చేయాలట? మేలు చేసే స్థితిలో నువ్వు ఉండాలి. ప్రతి ఒక్కరమును దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనము మేలు చేసే వారముగా ఉండాలి. దేవుని పిల్లలు మేలు చేసే వారముగా ఉండాలి తప్ప కీడు చేసే వారముగా ఉండకూడదు. ప్రభు చెప్పారు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మనమందరం పిలవబడ్డమట. ఆమె చెప్పండి. అందుకే ప్రభు అన్నారు, కీడుకు ప్రతి కీడును చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణయో నువ్వు చేయవద్దు అన్నాడు. మనం ఏం చేయాలట? మేలు చేయు వారముగా మనం ఉండాలి. నిజముగా అది మనకెంతో ఆశీర్వాదం. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆతిథ్యము చేయుట
మరిచిపోవద్దు. పిల్లలారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా మర్చిపో, కానీ ఆతిథ్యము చేయటం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి, సందర్భాన్ని బట్టి నువ్వు చేయగలిగిన మేలు, చేయగలిగిన ఉపకారం, దేవుని బిడ్డలారా, నీ కంటికి కనిపించిన వారికి నువ్వు చేయగలిగిన విధముగా సహాయం చేయి. మేలు చేయుటలో అలయక ఉందుము అంటాడు. దేవుని పిల్లలు మేలు చేయుటలో అలసిపోకూడదట. మేలు చేయటంలో అలసిపోవద్దు, మేలు చేయటంలో అలయక ఉందమో. ఎల్లప్పుడూ మేలు చేసేవారము, ఉపకారం చేసేవాళ్ళముగా, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళంగా, భోజనం పెట్టేవాళ్ళముగా. ప్రభు అంటారు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టుము అంటాడు. భోజనం పెట్టిన సంగతి తర్వాత. ఏమండి, శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టాలట? భోజనం పెట్టమన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా భోజనం పెట్టిన తర్వాత సంగతి. శత్రువు వైపు కన్నెత్తి చూస్తే ఒట్టు. అవునా? శత్రువు కనబడితే ఏం చేస్తాం? ముఖం తిప్పేసుకుంటాం. ఏమండి, శత్రువు కనబడితే ముఖం తిప్పేసుకుంటాం. మన ముఖానికి జబ్బు వచ్చేది వెంటనే మన ముఖమంతా వికారంగా మారిపోద్ది. ప్రభు అంటున్నారు, నీ శత్రువు కనబడ్డా నీ భోజనం పెట్టు వారికి. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం పాటించగలిగితే నిజంగా మన జీవితము బహు ఆశీర్వాదకరంగా మారిపోతుందండి. ఆమె చెప్పండి గట్టిగా. యేసు ప్రభుట మార్తా మరియా లాజరు ఇంటికి వచ్చారట. వారు ఏం చేశారు? ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారట, విందు చేశారట. అందుకే పిల్లలారా, ఆ కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబముగా ఎంచబడిందని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 17:15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమెకు భర్త లేడు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం భయంకరమైన కరువుతో నింపబడ్డది. నాట్ ఓన్లీ ఇశ్రాయేల్ దేశం, ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతాల దేశాలను కరువుతో నింపబడ్డాయి. అలాంటి సమయంలో దేవుడు తన దాసుడైనటువంటి ఏలియాను ఒక స్త్రీ ఇంటికి పంపించాడు. ఒక స్త్రీ ఇంటికి దాసుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె దేవుని సేవకుని తన ఇంట స్వీకరించింది. ఆమె ఏం చేసింది అని అంటే, సేవకుడు చెప్పినట్లుగా ఆమె చేసిందట. ఏలియా తనతో చెప్పినట్లు ఆమె చేసిందట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆమె ఇంటివారు అనేక దినములు, కరువు కాలమంతా. ఎంతకాలమట? కరువు కాలమంతా. దైవజన ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అన్నప్పుడు, అయ్యా ఉండండి అయ్యా తీసుకొస్తానని చెప్పని వెళ్తుంది. దైవజన్ అన్నాడు, అమ్మ వచ్చేటప్పుడు అదే చేత్తో ఒక రొట్టెను కూడా పట్టుకురండి అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నా ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది తప్ప మా ఇంట్లో ఇంకేమీ లేదయ్యా. అది తిని ఈ పూట మా కడుపులు అర్ధాకలితో నింపుకోవాలని పుల్లల కోసం నేను నా బిడ్డ వచ్చామయ్యా. పుల్లలు ఏరుకోవడానికి వచ్చాం. ఆ పిండి నాకు ఒకటి, నా బిడ్డకు ఒకటి, 2 రొట్టెలు మాత్రమే అవుతుంది. అది తింటే మాకు అర్ధాకలి మాత్రమే, ఆకలేమి తీరదు అని చెప్పినప్పుడు దైవజన్ అన్నాడు, అమ్మా భయపడొద్దు, నువ్వేం భయపడదు, ధైర్యంగా ఉండు, నేను మాట చెప్తాను, అలా చెయ్యి.
ఆ ఉన్న కొంచెం పిండిని 3 ముద్దలు చేయి. మొదటి ముద్ద రొట్టెగా కాల్చి నా దగ్గర తీసుకురా. రెండో ముద్ద రొట్టెగా కాల్చు, నువ్వు తిను. మూడో ముద్ద రొట్టెగా కాల్చు, నీ బిడ్డకు పెట్టు. దేవుడు నీకో మాట చెప్పమన్నాడమ్మా. ఏంటా మాట అనంటే, నేను చెప్పినట్లు ఇలాగూ చేస్తే, ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు నీకు చెప్పమని చెప్పిన మాట ఇది. కరువు కాలమంతా దేవుడు నిన్ను పోషిస్తానని చెప్పమన్నాడు అని చెప్పారు. మారుమాట మాట్లాడలేదు, చిత్తమండి అని చెప్పింది. ఇంటికి వెళ్ళింది. దైవజనుడు చెప్పినట్లుగా ఉన్న పిండిని 3 ముద్దలుగా చేసింది. ఒకటి దైవజనుడికి పెట్టింది, ఒకటి ఆమె తింది, ఒకటి తన కుమారుడికి పెట్టింది. వాక్యం ఏమంటుంది? కరువు కాలమంతా దైవజనుడు, ఆ స్త్రీ, ఆమె కుమారుడు కరువు కాలమంతా పోషించబడ్డారు. పిల్లలారా, వాక్యం అంటుంది దైవజనునికి ఒక్క పూట భోజనం పెట్టి, ఏమండి, కరువు కాలమంతా 3.5 సంవత్సరాలు, ఎంతకాలం? 3.5 సంవత్సరాలు ఆకలి లేకుండా భోజనముతో ఆమె తృప్తిపరచబడినది. దైవజనుకు ఒక్క పూట భోజనం పెట్టడం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆమెకు 3.5 సంవత్సరాలు దేవుడు ఆమె భోజనం పెట్టాడట. ఎంత ఆశీర్వాదం అండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేం పట్టణమునకు పోగా, అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. పిల్లల మాట వినండి. ఒక రోజున దైవజనుడు ఎలీషా ఒక ఊరు వెళ్ళాడట. షూనేము అని ఒక ఊరు వెళ్ళాడట. అక్కడ గనురాలు అని పేరు కలిగిన ఒక స్త్రీ ఉంది. అందరూ ఆమెను గనురాలు అని పిలుస్తారు. ఒరిజినల్గా పేరేంటో తెలీదు, కానీ అందరూ మాత్రం ఆమెను గనురాలు అని పిలుస్తారు. దైవజన్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఈరోజు మీరు నా ఇంటికి భోజనానికి రండి అని చెప్పింది. దైవజనుడు ఆమె ఇంటికి భోజనానికి వెళ్ళారు, భోజనం చేశారు. ఆమె అంటుంది, అయ్యా, మీరు ఈ మార్గమున వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మీరు నా ఇంటికి రావాలి, నా ఇంట మీరు భోజనము తినాలి అని చెప్పింది. దైవజన్ దగ్గర మాట తీసుకుంది. దైవజనుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగా ఆ ఊరు మీదగా వెళ్ళిన, ఆ ఊరి మీదగా వచ్చిన ప్రతిసారి దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళి భోజనము చేయించు ఆమె పెట్టిన ఆతిథ్యమును స్వీకరిస్తూ ఉన్నారట. ఒక రోజున దైవజనుడు ఒక్కడేనా అంటే దైవజనుడు ఒక్కడే కాదు, దైవజనుడితో పాటు గెహాజీ అనే ఇంకొక శిష్యుడు కూడా దైవజనుడితో పాటు ఉన్నాడు. ఇద్దరికీ ఆమె భోజనం పెడుతుంది. ఒక రోజున దైవజనుడు అడుగుతున్నాడు గెహాజీని, గెహాజీ, ఇంత శ్రద్ధాభక్తులు ఈమె మన ఎర్ల కనుపరుస్తుంది కదా, ఏం చూపిస్తుందట? దైవజనుని పట్ల శ్రద్ధాభక్తిని కనుపరుస్తుంది కదా, మనము ఈమెకి ఏమైనా ఉపకారం చెయ్యాలా? ఈమె గురించి రాజుగారితో ఏమైనా మనం మాట్లాడాలా? ఒకసారి వెళ్ళి కనుక్కో, ఏదైనా పని ఉంటే రాజుగారితో మాట్లాడదాం అన్నాడు దైవజనుడు. గెహాజీ శిష్యుడు వెళ్ళాడు. ఆమెతో చెప్తే ఆమె అంటుంది, అయ్యా, అలాంటి అవసరత నాకేమీ లేదయ్యా, నేను ఆ స్వజనుల మధ్య కాపురం ఉన్నానయ్యా, హ్యాపీగా ఉన్నానయ్యా, నా భర్త ధనవంతుడయ్యా, నాకు కావాల్సినంత ఆస్తి ఉందయ్యా, నాకు ఏ అవసరత లేదయ్యా, ఎవరితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదయ్యా అని చెప్పి పంపించేసింది. ఆలోచన చేస్తున్నాడు దైవజనుడు, మరి ఇంకేంటి, ఏం చేయాలి ఈమెకు? మన పట్ల ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది ఈమె, మనం ఈమెకు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు గెహాజీ అన్నాడు, అయ్యా, నాకు చిన్న డౌట్ అయ్యా. సరే ఏంటో చెప్పు గెహాజీ అంటే, ఈ ఇంట్లో నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నాను, ఎక్కడ పిల్లల హడావుడి కనబడతా లేదు, బహుశా ఆమెకు
పిల్లలు లేరేమోనండి అన్నాడు. దైవజన్ అన్నాడు, అసలు ఆమె పిలుసుకురా అన్నాడు. ఆమె వచ్చింది, గుమ్మం దగ్గర నిలబడ్డదట. దైవజన్ అంటున్నాడు, అమ్మ వచ్చే సంవత్సరం దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడు అన్నాడు. ఆమె చెప్పండి, వచ్చే సంవత్సరం దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడు. ఆమె నమ్మలేకపోయింది. నమ్మటానికి ఏమండి సరిపోలేకుద్దు ఆమె నమ్మకం. అయ్యా దైవజనుడా, నాతో అబద్ధం ఆడొద్దయ్యా అంటుంది. దైవజనుడు అంటున్నాడు, లేదు లేదమ్మా, నీ అబద్ధం ఆడతలేదు, దేవుని మాట చెప్తున్నాను నీకు, వచ్చే సంవత్సరం దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడు. దైవజను భోజనం పెట్టింది. ఏమైంది దేవుని బిడ్డలారా? ఆమె ఏమన్నా చక్కగా తన ఇంట్లో కుమారుని పొందుకుంది. తన అవసరం తీర్చబడ్డది. గొడ్రాలు అని పిలువబడే ఆ నింద తొలగించబడ్డది. తన జీవితంలో తన ఇంటిని పరిపూర్ణం చేసుకుంది. తన ఇంటిలో ఆ బిడ్డ నడియాడుతూ ఉంటే, ఆ బిడ్డ పరుగులెడుతూ ఉంటే, ఆ బిడ్డను పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, ఆ తల్లి హృదయం ఎంతో ఆనందముతో నింపబడుతుంది. దేన్ని బట్టట? ఆతిథ్యము ఇచ్చుటను బట్టి. దేన్ని బట్టి సంతోషం? దేన్ని బట్టి ఆనందం? ఆస్తిని బట్టి ఆనందం రాలేదండి. భర్త పెద్ద ధనవంతుడు, వాళ్ళ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద ఇల్లు కలిగి ఉన్నారు. ఆ ఇంటిని బట్టో ఆస్తిని బట్టో లేకపోతే ఇంక వేరే పరిస్థితులను బట్టి ఆమెకు ఆ సంతోషం కాదు. ఆ సంతోషం దేన్ని బట్టి అనంటే, ఆ ఇంట్లో పరుగులెడుతున్న చంటి బిడ్డను బట్టి, ఆ ఇంట్లో నడయాడుతున్నటువంటి ఆ కుమారుని బట్టి, ఆ కుమారుని బట్టి ఆమె ఎంతో సంతోషాన్ని పొందుకుంది. ప్రభు చెప్తున్నారు, దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయుట మర్చిపోవద్దు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ లూదియా అను పేరు కలిగిన ఒక స్త్రీ ఒకరోజు ప్రభు మాటలు వింది, ప్రభు హృదయాన్ని తెరిచారు, ప్రభు సొంత రక్షకుని అంగీకరించింది, బాప్తిసం పొందింది. ఆ తర్వాత దైవజనం తన ఇంటికి తీసుకువెళ్ళింది, తన ఇంటి వారందరికీ సువార్త చెప్పించింది. వారు కూడా హృదయాలు తెరవబడ్డాయి, ప్రభుని సొంత రక్షకుని అంగీకరించారు, బాప్తిసం పొందారు. దైవజనుతో అంటుంది, అయ్యా కొన్ని దినాలు నా ఇంట్లో ఉండండి అయ్యా, నేను మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను అన్నది. సరే, దైవజనుడు ఆ ఇంట్లో ఉన్నారు, వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఇంకా ఊళ్ళో సువార్త ప్రకటించారు. దేవుని బిడ్డలారా, కొంతకాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు గడిచాయి. వారు ఉండేది తుయతైరా అనే ఒక పట్టణం. దైవజనుడు ఆ ఇంట ఉంటూ ఆ ఇంట చుట్టుప్రక్కల ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం యొక్క విశ్వాసాన్ని బట్టి, దైవజనుడు చేసిన పరిచర్యను బట్టి ఆ ఊరిలో ఒక గణనీయమైన మార్పు కలిగింది. తుయతైర అనే పట్టణములో అతి త్వరలోనే ఒక పెద్ద సంఘము కట్టబడినది. సంఘం కట్టబడ్డదండి. దేన్ని బట్టి కట్టబడ్డ సంఘము? ఆతిథ్యము ఇచ్చుటను బట్టియే. ఆతిథ్యము ఇచ్చుటను బట్టియే. ఇంకో మాట చదువుతాం. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. 16:23. నాకును యావత్తు సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయి నీకు వందనములు చెప్పుచున్నాడు. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. ఆ వ్యక్తి పేరు గాయు. ఏం పేరట? గాయు. వ్యక్తి పేరు గాయు. దేవుని నమ్ముకున్నవాడు, విశ్వాసం కలిగినవాడు. అతని గురించి యోహాను రాసిన 3వ పత్రికలో అతని గురించి చాలా విషయాలు రాయబడి ఉంటాయి. గాయు అనే వ్యక్తి. ఒకరోజున పౌలు దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గాయుని గురించి. ఏమనంటే, ఈ గాయు అనే వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? నాకును
యావత్తు సంఘమునకును ఆతిథ్యమిచ్చే వ్యక్తి అంటున్నాడు. ఎవరికట? సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అట. ఒకరికో ఇద్దరికో ఆతిథ్యం ఇవ్వడం ఈజీ కావచ్చు, కానీ సంఘానికి ఆతిథ్యం ఇవ్వడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే కదా, కష్టంతో కూడిన పనే కదా. కానీ గాయు అనే వ్యక్తి ఎలాంటి వాడనంటే సంఘమంతటికి కూడా ఆతిథ్యము ఇవ్వాలి అన్న మనస్సును కలిగినవాడు. పిల్లలారా, ప్రశ్నించుకుందాం, ఆలోచించుకుందాం. ఎప్పుడైనా నీ కుటుంబం తరపున సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చావా? ఆలోచించు ఒకసారి. ఏమండి, మీ కుటుంబం తరపున ఎప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆత్మీయ సంఘానికి ఎప్పుడైనా నీ కుటుంబం తరపున ఏమంటే ఆతిథ్యం ఇవ్వగలిగావా? పిల్లలారా, దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం, దేవుని అడుగుదాం. ఒకవేళ ఇప్పటిదాకా మనం చేయలేకపోయి ఉండొచ్చేమో కొంతమందిమి, కానీ ప్రభువుని అడుగుదాం. ప్రభా, నా కుటుంబానికి సంఘమంతటికి ఆతిథ్యము ఇవ్వగలిగిన ధన్యత నా కుటుంబానికి ఇవ్వండి ప్రభా అని దేవుణ్ణి అడగండి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయి. దేని మహిమ చెప్పండి. పిల్లలారా, నీవు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉండగలిగితే నీ జీవితం, నీ కుటుంబం ఏమండి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉండగలిగితే, ఆతిథ్యం అనేది దైవజనుడికి మాత్రమే కాదు. అక్కడే ఆగిపోకండి. దైవజను కోసం ఈ మాటలు చెప్పడం లేదు దేవుని వాక్యంలో. దైవజనునికి ఆతిథ్యం ఇచ్చడం ఆశీర్వాదమే. రెండవది, సంఘమంతటికి కూడా మనము ఆతిథ్యం ఇవ్వాలి. మూడవది అల్పులైన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అల్పులైన వారంటే అవసరతలో ఉన్నవారు, నిస్సహాయతలో ఉన్నవారు. ఎవరట? నిస్సహాయతలో ఉన్నవారు. ఏమండి, ఈరోజు దేవుడు నీకు మంచి స్థితిని ఇచ్చాడు. ఒకప్పుడు నీ జీవితంతో పోల్చుకుంటే ఇప్పుడు దేవుడికి మంచి స్థితిని ఇచ్చాడు. పిల్లలారా, ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి స్థితిలో నుంచి, సమృద్ధిలో నుంచి నిస్సహాయమైన స్థితిలో ఉన్నవారికి మనము సహాయము చేయటం, మేలు చేయటం మనము నేర్చుకోవాలి. ఎంతసేపు మనం తినడం, మన కడుపు నింపుకోవడం, మన బొజ్జలను పెంచుకోవడం సాగిపోతున్నాయండి ముందుకి కదా. ఏమవుతున్నాయి? మన బొజ్జలు ముందుకు సాగిపోతున్నాయి. ఒకప్పుడు చక్కగా అంటుకుపోయి ఉండేవి, ఇప్పుడు ముందుకు సాగిపోతున్నాయి. దేవుని పిల్లలారా, ఎంతసేపు మన సుఖం, మన తిండి, మన క్షేమం, మన బ్రతుకు, ఎంతసేపు నేను నా సుఖం, ఇదే కాదు. విశ్వాసి జీవితం ఏంటనంటే నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారి గురించి కూడా నీవు ఆలోచించాలి. మేలు చేయుటలో విసుగుపోకూడదట. ఎల్లప్పుడూ మేలు చేసే వారముగా దేవుని పిల్లలు ఉండాలి. ఎంతోమంది నిస్సహాయతల్లో ఉన్నారు. పిల్లలారా, నువ్వు చేయగలిగినంత వరకు మేలు చేయుటలో ప్రయత్నము చేయి, ప్రయాసపడు. నిజంగా అది నీకు ఎంతో ఆశీర్వాదం. ప్రభిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరుస్తాను అంటున్నాడు. ఎంత ధన్యత అండి! నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. అంత గొప్ప ధన్యత ప్రభు నీకు ఇస్తాడు. నీవు ఆతిథ్యము ఇచ్చుట నేర్చుకొనుట వలన పిల్లల దేవుడు నూనెతో నీ తల అంటుతాడు. నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఈరోజు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టచ్చు, లేదా 10,000 ఖర్చు పెట్టచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు ఖర్చు పెట్టిన దానికి ఇంకా బహుశ్రేష్టమైన ఆశీర్వాదము
ప్రభు నీకు అనుగ్రహిస్తారు. ఈరోజు నువ్వు ఖర్చు పెడితే అయిపోయింది అనుకోవచ్చు, కానీ దేవుడు తన గుప్పులు విప్పే సమయం వచ్చినప్పుడు నీకోసం దేవుడు తన ఆకాశపు వాకిండ్లను విప్పుతాడు. పట్టజాల దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఇచ్చేది కొంచెమేనండి, కానీ దేవుడు ఇచ్చేది, మన చెయ్యి చాలా చిన్నదండి, దేవుడి చెయ్యి చాలా పెద్దది. ఏమండి, మన చేత్తో మనం ఇచ్చేది పట్టుకెళ్ళి దేవుని చేతిలో పెట్టామనుకోండి, అసలు ఆయన చేతిలో అది కనబడదు. అదే దేవుడు తన చేత్తో మనకి ఇచ్చాడు అనుకోండి, మన రెండు చేతులు కూడా సరిపోవు. అందుకే పిల్లలారా, నీ చేత్తో నువ్వు పెట్టడం నేర్చుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తగిన కాలమందు దేవుడు తన గుప్పిలు విప్పి నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఇంకొక అద్భుతమైన వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఈ మాట గమనించండి పిల్లలారా, దేవుని రాజ్యములో ఆయనతో, యేసు ప్రభుతో కూడా భోజనము చేయువాడు ధన్యుడు. రెండు చేతుల పైకి చెప్పండి సారి. దేవునితో కూడా మనం ఏం చేస్తామట? భోజనం చేస్తాం. ఎక్కడా? పరలోక రాజ్యం, దేవుని రాజ్యములో. అక్కడ దేవుని రాజ్యములో దేవునితో నువ్వు భోజనం చెయ్యాలంటే నీ రాజ్యంలో, ఏ రాజ్యంలో? నీ రాజ్యంలో. భూలోకం మన రాజ్యం ఇది కదా. నీ రాజ్యంలో నీవు యేసయ్యకు భోజనం పెట్టడం నేర్చుకో. నీ రాజ్యంలో నువ్వు యేసయ్యకు భోజనం పెట్టడం నేర్చుకో. ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకో. ఏమంటే యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకో. అప్పుడు యేసయ్య నీకు ఎంత ధన్యత ఇస్తాడో తెలుసా? ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి భోజనం చేసే ధన్యత దేవుడు నీకు ఆతిథ్యం ఇస్తాడట. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుందాం. ఒక మాట దేవుని సన్నిధిలో ప్రభువుని అడుగుదాం. ప్రభా, నీ రాజ్యములో నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. అట్టి గొప్ప ధన్యత నాకు కావాలి ప్రభా. అడుగుదాం యేసయ్యను. యేసయ్య రాజ్యములో యేసయ్యతో కలిసి నువ్వు భోజనం చేయాలంటే నీ రాజ్యములో నీతో కలిసి యేసయ్య భోజనం చెయ్యాలి. యేసయ్య తన రాజ్యములో నీకు ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే నీ రాజ్యములో నీవు యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వాలి. దేవునితో చెప్తాం, ప్రభా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటానయ్యా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా నా కుటుంబాన్ని మలుచుకుంటాను ప్రభా, శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తానయ్యా. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి అన్నారు, ఆ మాటకు నేను కట్టుబడతానయ్యా. దేవునితో చెప్తాం, ప్రభా ఆతిథ్యం ఇచ్చే ఆ శ్రేష్టమైన పరిస్థితి నాకు కావాలి. నా జీవితం, నా కుటుంబం ఆతిథ్యం ఇచ్చే జీవితముగా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండునట్లు నన్ను, నా కుటుంబాన్ని దీవించండి ప్రభా. అడుగుదాం దేవుణ్ణి. ప్రభు అంటున్నారు తన శిష్యులతో, వారు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. అవును, ఆ రోజున భోజనం పెట్టారు శిష్యులు. శిష్యులు వచ్చిన వేల కొలది ప్రజలు భోజనం పెట్టారు కనుకనే ఆ రోజున దేవుడు శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులు ప్రజలకు భోజనం పెట్టారు, ప్రభు ఏమో శిష్యులకు భోజనం పెట్టాడు. ప్రజలకు పెట్టిన భోజనం తక్కువే, కానీ ప్రభు శిష్యులకు ఇచ్చిన భోజనం
ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప నిండా భోజనం ఇచ్చాడట. బహు ఆశీర్వాదం ఇచ్చారు, బహు సమృద్ధిని ప్రభు ఇచ్చారు. పిల్లలారా, దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే నీ 2 చేతులు సరిపోవు పట్టుకోవడానికి. దేవుని ఆశీర్వాదం అంత గొప్పది. అందుకే యేసయ్యతో చెప్పండి, ప్రభా నేను నా కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండినట్లు స్థిరపరచండి, దీవించండి ప్రభా. అటు ధన్యతలో నన్ను బలపరచండి అయ్యా. మార్తా, మరియా, లాజరు మీకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబముగా ఉంది. అలాంటి ధన్యత ప్రభా నాకును కావాలి అని దేవుని దగ్గర ప్రభుని అడగండి. పరిశుద్ధిరా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయించిన ఆతిథ్యము చేయుట మర్చిపోవద్దు అన్నారు. నిజమే, చాలాసార్లు మర్చిపోతున్నాం. మర్చిపోవటం అనే ఒక బలహీనమైన లక్షణమును కలిగి మేము చాలా విషయాలు మర్చిపోతున్నాం. ఈరోజు మర్చిపోవద్దని మీరు మాకు చెప్పిన మాటను మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడ నిలబడిన మేమందరం, మేమును మా కుటుంబాలను ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండునట్లు మమ్మలను స్థిరపరచండి, బలపరచండి, మేలులతో నింపండి. మేలు చేసే వారముగా, అలయక మేలు చేసే వారముగా మేము ఉండునట్లు మమ్మలను బలపరచండి. ఒకరికి ఒకరము ఆతిథ్యం ఇచ్చుకునే కుటుంబాలుగా, జీవితాలుగా మమ్మలను స్థిరపరచండి. గాయువలే సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చే అతి శ్రేష్టమైన ధన్యతలోనికి మమ్మలను దీవించండి. దయగలిగిన తండ్రి, అబ్రహాము, లోతు, నాయన పేద విధవరాలు, ఆ గనురాలు, లూదియా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభా పరిశుద్ధ గ్రంథం ఎంతోమంది గురించి మీరు రాయించారు. అలాంటి శ్రేష్టమైన ధన్యత మాకు, మా కుటుంబాలకు, సంఘానికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను మా తండ్రి. ఆమేన్.